Hey guys, welcome to Smart IPL Comedy Hour episode 17. Today playoffs get on to the topics today. First అయితే uh, మనం మన కేఎల్ రాహుల్ మొన్న గ్రౌండ్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. పాయింట్ రే నీకా కెప్టెన్సీ రాదు. 100 స్ట్రైకర్ తో బ్యాటింగ్ చేయలేవు. ఎందుకురా నిన్ను కెప్టెన్సీ పెట్టి కేఎల్ రాహుల్ నీ చేయనా చెప్పు వికాస్. కేఎల్ రాహుల్ నా వాళ్ళు మరి ఎస్ఆర్హెచ్ వాళ్ళు అసలు మనుషుల్లా గాడిపిల్లా ఆడుతున్నారు. మనకు బేసికలీ అతను ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడా, అతను తిట్టాడు అనేది వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ. మనం జస్ట్ ఒక అవుట్ పిక్చర్ ఒకటి చూసుకొని హీ స్కోల్డింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వి అజ్యూమింగ్ కానీ, బట్ వాట్ ఎవర్ హ్యాపింగ్ ఆ ఫీల్డ్ లో ఏం జరిగింది తెలియదు. బట్ దట్స్ నాట్ ద పర్ఫెక్ట్ ప్లేస్ టు ఆర్గ్యూ సచ్ డిస్కషన్ అనుకుంటున్నా. ఈవెన్ ద ఓనర్ అయినా కూడా హ్యాస్ టు డూ బిహైండ్ ద ఆఫ్ ద ఫీల్డ్ చేసుకుంటే బెటర్ అనిపించింది. బికాస్ ఇట్ క్రియేట్స్ ఎ బిగ్ పిక్చర్ ఆన్ ద ఆడియన్స్. అరే క్లియర్ గా కనపడుతుంది కదరా, ఈస్ అన్హ్యాపీ విత్ ద టీమ్ పర్ఫార్మెన్స్, మెయిన్లీ కేఎల్ రాహుల్స్ క్యాప్టెన్సీ. వాడి ఇంకా రావ్స్ టాక్టిక్స్ అంటే మరి ప్లేయర్స్ మీద డిపెండ్ అయితే అంటాడు, కానీ అట్లీస్ట్ ఇంకా ఏదో ఒకటి ఇంకా ఎస్ఆర్హెచ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ లేదు. ఫస్ట్ 3-4 ఓవర్స్ లోనే అయిపోయింది ఇంకా అక్కడ మ్యాచ్ వాళ్ళది. 60 runs 4 ఓవర్స్ లో అంటే ఇంకా వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా పోయింది. ఆ యష్ ఠాకూర్ గాడు వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే ఇంకా అన్ని ఇంకా కొట్టుకుంటారా అయ్యా అని ఇంకా అవుట్ ఆఫ్ ద బాడీ అన్ని. ఒక్కడు కూడా స్టంప్ స్టంప్ టు స్టంప్ కాకుండా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాస్ట్ 2 మ్యాచెస్ నువ్వు వాళ్ళు ఎక్కడెక్కడ క్యాచ్ ఇచ్చారు చూసావు. కరెక్ట్, అదే చెప్తున్నా. అక్కడ ఫీల్డర్స్ ఎట్లా చూసేవాడు. ఏదో 2 6 4 రన్స్ పోయినా కూడా ఆ ఫీల్డ్ సెట్ అనేది లాస్ట్ 2 మ్యాచెస్ సేమ్ టైప్ ఆఫ్. అదే రా, వాళ్ళ టాక్టిక్స్ తో రాలేదు. ఇప్పుడు సిఎస్కే మ్యాచ్ చూసుకుంటే వాళ్ళు టాక్టిక్స్ తో వచ్చారు, ఒకే దగ్గర ఒకే చోట ఇద్దరు దొరికారు. లాస్ట్ మ్యాచ్ సిఎస్కే తర్వాత కూడా లాస్ట్ మ్యాచ్ చేశారు. అక్కడ కూడా సేమ్ ఇట్లా ఇద్దరు అలాగే అవుట్ అయ్యారు. ఎవరితో ఆడింది? రాజస్థాన్ తో ఆడింది. రాజస్థాన్ కూడా ట్రావిస్ హెడ్ కూడా సేమ్ పొజిషన్ లో అవుట్ అయినాడు లెగ్ సైడ్ దగ్గర. సో అక్కడ అసలు ఫీల్డర్ ని ఎగ్జిక్యూట్. ఇక్కడే కేఎల్ రాహుల్ కోచ్లు, ఈ అనలిస్టులు వాళ్ళు కదా ఇంపార్టెంట్. సో ఇంకా గోయంకా ఆబ్వియస్లీ ఇంకా నథింగ్ రాంగ్ ఇన్ గెట్టింగ్ యాంగ్రీ మ్యాన్. సో హీస్ pouring his money. Okay, he's owner. He don't know how much of pouring money doesn't mean that he can scold the player, right? Kerala is not a normal player. Right? స్కోల్డ్ చేయట్లేదు. ఇప్పుడే చెప్పావు కదా నువ్వు తిట్టాడో లేదు అని. బట్ కార్పొరేట్ లో కామన్. ఇప్పుడు అయితే ఎస్ఆర్ఎస్ లాస్ట్ సీజన్ వర్స్ట్ ఆడింది. ఎస్ఆర్ కావ్య పాప వచ్చి బయట మక్రమ్ ని తీయాలి కెప్టెన్సీ నుంచి. అది టెక్నికల్ టాక్టికల్ డిసిజన్ వచ్చి ఫీల్డ్ లోకి ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు లాస్ట్ సీజన్ సెమీస్ ప్లే ఆఫ్స్ లో ఎలిమినేటర్ కూడా గెలిచేసి ఫైనల్ వరకు వెళ్ళారు ఎస్ఆర్హెచ్ మక్రమ్ క్యాప్టెన్సీలో. మక్రమ్ టూ వరల్డ్ కప్ 2 కప్స్ గెలిచారు సౌత్ ఆఫ్రికా లీగ్ లో. కానీ మనం ఎందుకు తీసేసారు? బ్యాక్ టు బ్యాక్. లాస్ట్ సీజన్ అది 1 రీజన్. లాస్ట్ సీజన్ వాడేం పర్ఫార్మ్ చేయలేదు. వాడు పర్ఫార్మ్ చేసింటే పక్క వాడినే ఛాన్సెస్ ఉండేవేమో వాడినే పెట్టడానికి. సో అది పర్ఫార్మెన్స్ బేస్డ్ ఛాన్సెస్ ఉండే అంటే కమిన్స్ గాడు ఉన్నాడు ఖాళీగా, కేకేఆర్ రిలీజ్ చేసింది. సో ఆబ్వియస్లీ వరల్డ్ కప్ గెలిచాడు ఆల్రెడీ వాడు టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిండు, వరల్డ్ కప్ యాషెస్, వరల్డ్ కప్ అవి ఇవి యాషెస్ గెలిచిండు. ఇంత ఎక్స్పీరియన్స్ వి కాంట్ మిస్ కదా. T20 సర్కిట్ లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండే, అంటే కప్ గెలిచింది బట్ స్టిల్ ఇన్ని గెలిచాడు కాబట్టి బ్యాక్ చేసింది. స్టార్టింగ్ అందరూ క్రిటిసైజ్ చేస్తారు కానీ కమిన్స్ కెప్టెన్ హి ఇస్ నాట్ గోయింగ్ టు డూ వెల్ అని చెప్పేసి దాన్ని ఎవరు క్రిటిసైజ్ చేయలేరా? వీడే హార్దిక్ పాండ్యా అని పూణే సూపర్ జైంట్స్ ఉండే కదా అప్పుడు సేమ్ చెన్నైతో కూడా సేమ్ గ్రౌండ్ మీద ఇదే డిస్కషన్ ఉంటది, కానీ వీడియో రాలేదు, అప్పుడు ఫొటోస్ వచ్చాయి. సో నెక్స్ట్ సీజన్ కి ఎంఎస్ది రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ధోని తీసేసి స్టీవ్ స్మిత్ ని మిడ్ సీజన్ నెక్స్ట్ సీజన్ కెప్టెన్సీ చేస్తాడు. కరెక్ట్. బట్ ఫైనల్స్ వెళ్తుంది కదా, ఫైనల్స్ వెళ్తుంది కదా పిఎస్జీ పూణే సూపర్ జైంట్స్. ఆర్పిఎస్ సూపర్ జైంట్స్, లక్నో సూపర్ జైంట్స్.
వాళ్ళు సూపర్ జైంట్స్ తీసేసి ఏదైనా వేరేది పెట్టుకోవాలి. కేఎల్ అరే రాహుల్ కూడా ఇట్లాంటి 80 లక్షలు వన్ ఆఫ్ మ్యాచ్లు జరుగుతుంటాయిరా, అంటే మరి ఇంకా తక్కువ, అది పెద్దగా అంటే రెగ్యులర్ గా 1-2 సార్లు వరుసగా అట్లయితే జరిగితే దాని మీద అట్లయితే ఏదైనా షారుఖ్ ఇప్పుడు ఖాన్ సూసైడ్ చెన్నై చేసుకోవాలా? పంజాబ్ వాళ్ళు చేంజ్ షారుఖ్ చేసినప్పుడు ఖాన్ కేకేఆర్ పంజాబ్ ఆర్ఆర్ కూడా చేజ్ చేసింది వాళ్ళది 220 224. బట్లర్ సింగిల్ హ్యాండెడ్ 2 మ్యాచ్లు వాళ్ళు బిస్కెట్ కేకేఆర్, కానీ వాళ్ళు టాప్ లో బ్యాడ్ డే ఉన్నారు. అంతే. టాప్ లో ఉన్నారు. ఎల్ఎస్డి అంతే, బ్యాడ్ డే ఎందుకంటే అంతే. ఈ ఐపీఎల్ ఎట్లా అంటారా, ఎవరు ఎట్లా ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తారో మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము, ప్రెడిక్ట్ చేయలేము. ఎగ్జాంపుల్ ఆర్సీబీ. మరి వాళ్ళు వరుసగా 4 ఓడిపోయారు.